ఈ వాక్కు నిత్యము నిలిచింది. యేసు నీ వాక్కు నిత్యము నిలిచింది. ఏమి మారినా వల్లపోదు పుణ్యాకాశములు కట్టించిన మహారాజు దేవుని యొక్క వాక్యం విందాము. ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జెర్మియా, 31వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 3వ వచనం అందరం కలిసి, verse 3 all together. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ యెడల కృప చూపుచున్నాను. మరొకసారి వన్స్ అగైన్ ఈ యొక్క వచనాన్ని అందరం కలిసి ఆల్ టుగెదర్ వన్స్ అగైన్. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ యెడల కృప చూపుచున్నాను. వాక్య ధ్యానంలో ప్రభు సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, మా ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో సాయంకాల వేళ తండ్రి ఈ రక్తం చేత విమోచించబడిన ప్రియ ప్రజలతో కలిసి నేను కూడా మీ సన్నిధిన ప్రవేశించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, చూపించిన కృపను బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభువా, నన్ను ప్రేమించారు. మీ ప్రజలతో కలిసి నేను కూడా మీ సన్నిధిలో నేర్చుకోవడానికి నాకును అనుమతించినారు. తండ్రి, మీ యొక్క జాలిగల దయగల గుణానికై స్తుతిస్తున్నాను. మేము బలహీనమని ఎరిగి మా బలహీనతల యందు మేము నశించిపోతుంటుండగా మా దౌర్బల్యమును భరించడానికి మీరు పంపిన యేసుక్రీస్తు వారి ఆ పరిశుద్ధమైన నామంలో సమస్త విషయాల్లో మమ్మల్ని సమకూరుస్తుంది. దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో చేరొచ్చిన మా అందరితో మీరు మాట్లాడాలని ఇష్టపడినందుకే స్తోత్రాలు. రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నడిపించండి, తోడుగా ఉండండి. మా అందరి మధ్యలో మీ సన్నిధి ఉంచండి. మాలో మీ కార్యం నూతన పరచండి. మీ స్వరం వినిపించండి. ప్రభువా, మీ యొక్క రక్త ప్రోక్షణ మా అందరి మీదను, ఆవరణ మీదను, మీ ఆత్మాభిషేకం మా అందరి మీదను కోరుకొనొచ్చు. విశ్వాసంతో యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నాకు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ ప్రేమకు సరిహద్దులు నిర్ణయించబడ్డాయా లేదా చెప్పబడ్డాయా అనేది ఒకసారి ఇక్కడ మనం గమనించాలి. ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ వరకు అని ఏమైనా ఒక కొలత కానీ పరిమితి కానీ ఏమైనా నిర్ణయించబడినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుందా అనేది మనం గమనించాలి. అయితే గమనించినప్పుడు మనకు ఒక పదం కనబడుతుంది ఇక్కడ, అదే శాశ్వతమైన. అందరు చెప్పండి, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైనది అంటే కొంతకాలం వరకు అనేది కాదు, అంటే ఎల్లప్పటికీ ఎప్పటికీ అనే అర్థాలు ఇచ్చేటువంటి మాట. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, అంతేకాదు కృప కూడా చూపుచున్నాను. ఆ కృప ఎలాంటిదంట, విడవనటువంటి కృప. విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ. రెండవది ఎడతెగని ఆయన యొక్క కృప. అంటే విడవక ప్రభు కృప చూపిస్తున్నట్లుగా ఈ యొక్క వచనంలో మనకు అర్థమవుతుంది. ఈ రెండు కూడా చాలా శక్తివంతమైన పదాలు, అదేవిధంగా ఆదరణ కలిగించేటువంటి పదాలు. ఎవరికి ఆదరణ అంటే, ఎవరైతే దేవుని ప్రేమకు నోచుకోకుండా, ఎవరైతే దేవుని కృపలో
ఉండకుండా వేరుగా ఉండి అపారమైనటువంటి నష్టంలో ఉన్నారో వారికి ఇలాంటి పదాలు వినిపించినప్పుడు ఎంతో ఆదరణ కలుగుతాయి. వాస్తవానికి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఎరిగినటువంటి వారైతే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆదరించబడి, రెండవది ఏంటంటే సమకూర్చబడతారు కూడా. ఎందుకంటే కృప చూపిస్తున్నాడు కదా. అందుకనే ఈ రెండు పదాలు శక్తివంతమైనవి, అంతేకాదు ఆదరణనిచ్చేటువంటి పదాలుగా మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా ప్రేమ గురించి మనం గమనించినట్లయితే ఈ ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమ ఎలాంటిది? అందరు చెప్పాలి, ఎలాంటిది? ఇది శాశ్వతమైనది. అంతేకాదు ఈ ప్రేమను మనము అగాపే ప్రేమ అంటాం. ఏం ప్రేమ అంటాము? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఎలాంటిదనంటే అన్ని ప్రేమల కంటే మించినటువంటి ప్రేమ. అన్ని ప్రేమల కంటే మించినటువంటి ప్రేమ. మొట్టమొదటి ప్రేమ మనం గమనించినట్లయితే శరీరాల మధ్య అంటే ఆకర్షణను బట్టి, లేదా కామాతురతను బట్టి, లేదా అందచందాలను బట్టి కలిగేటువంటి ప్రేమలు ఉంటాయి. ఇవి నిలవవు. ఇందులో పవిత్రత కూడా ఉండదు. రెండవది మనం చూస్తే స్నేహితుల మధ్య, తర్వాత బంధు మిత్రుల మధ్య ఉండేటువంటి ప్రేమలు. ఈ ప్రేమలు మొదటి ప్రేమ కంటే కొంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఇవి కూడా నిలవవు. మూడవ రకమైనటువంటి ప్రేమ ఏంటంటే కన్న తల్లి బిడ్డ మధ్య ఉండేటువంటి ప్రేమ. ఈ ప్రేమ బలంగా ఉంటుంది మొదటి రెండు ప్రేమల కంటే. కానీ ఒక దినాన ఈ ప్రేమలో కూడా మార్పు జరుగుతుంది. అందుకనే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను చూడండి, ఆ మాట ఎట్లా రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని అన్నాడు ప్రభు. ఏమన్నాడు? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చాలా మంది కన్న తల్లులు తమ బిడ్డలను మరిచారు. మనం కూడా చూస్తూనే ఉన్నాం వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ. ఆడపిల్ల పుట్టిందనో లేకపోతే ఎవరు ఆధారం లేరనని ఆ చెత్తకుప్పలలో చంటి బిడ్డలను పడేసిపోయినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. చాలా మంది తమ పిల్లలను అమ్ముకున్న వాళ్ళని కూడా చూస్తుంటున్నాం కదా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు ప్రేమలు కూడా శాశ్వతమైనవి కావు. ఇవి ఎంతకాలము నిలవవు. అయితే దేవుని ప్రేమ ఉంది, అది అన్ని ప్రేమల కంటే మించినటువంటి ప్రేమ. ఆ ప్రేమకి అగాపే ప్రేమ అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అంతేకాదు మార్పు చెందినటువంటి ప్రేమ. అంతేకాదు ఈ ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నిటినీ కప్పుతుందంట. ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? అందరు చెప్పాల. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నిటినీ కప్పుతుంది. అంతేకాదు దేవుని ప్రేమకున్నటువంటి లక్షణాలు, లేదంటే ఈ అగాపే ప్రేమకున్నటువంటి లక్షణాలను ప్రేమ అధ్యాయంలో కూడా కొన్ని మాటలుగా మనం గమనిస్తాం. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయంలో 4వ వచనం నుండి దేవుని ప్రేమకున్నటువంటి లక్షణాలను మనం గమనిస్తాం. చూడండి, మొట్టమొదటి లక్షణం, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, ఈ ప్రేమ అన్నిటికీ తాలుకొనును, ఈ ప్రేమ అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ఈ ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. చూడండి, దేవుని ప్రేమ యొక్క లక్షణాలు. అగాపే ప్రేమ, వాడబారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఈ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? దీర్ఘకాలము. రెండవది, ప్రేమ దయ చూపించును, ప్రేమ
మత్సర పడదు. చెప్పండి, నేను అంటుంటే చెప్పండి. ప్రేమ అమర్యాదగా, ప్రేమ స్వప్రయోజనమును, ప్రేమ త్వరగా, మిగతాది మీరు చెప్పాలా? సరే. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. స్కూల్ అలవాటు అయి ఉంటుంది కదా, ఇట్లా నాకు అర్థమైపోయింది. సరే, హైయర్ క్లాసెస్కి వస్తే ఖాళీలను పూరించాడు. ఓకే, వెరీ గుడ్. సరే, దేవుని యొక్క ప్రేమ లక్షణాలు మనం చూస్తుంటున్నాం. నిజంగా దేవుడు ఇలాంటి ప్రేమతోనే మనల్ని ప్రేమించాడా అంటే అవును, ప్రేమించాడు. వాస్తవానికి మనము ఎవరిని ప్రేమిస్తాం? సాధారణంగా మనకి ఎవరైనా పనికి వస్తారు, లేదంటే మన మాట వింటారు, మనకు లోబడతారు అనుకునేటువంటి వాళ్ళని మనం ప్రేమిస్తుంటాం సాధారణంగా. ఒకవేళ వాళ్ళు మనం తిరుగుబాటు చేస్తారే అనుకోండి, వాళ్ళని ప్రేమించడం సాధ్యమేనా? సాధ్యం కాదు. ఒకటే మాట అనేస్తాం. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అంతే, వాళ్ళ గుణాలంతే, వాళ్ళు మారరు అని మనమే సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. వాళ్ళు మారరు అని చెప్పేస్తాం. వాళ్ళు మారరు అనడానికి నీ దగ్గర ఆధారం ఏంటి అంటే మీరేం చెప్తారు? వాళ్ళు చాలా కఠినులండి. ఉదాహరణకు ఒక వ్యక్తికి తాగుడు అలవాటు అయిందనుకోండి, ఆ వ్యక్తిని మనం గమనిస్తూ ఉంటాం. వాస్తవానికి తనకు కూడా తాగుడు అలవాటు మానాలని ఉన్నప్పటికీ తన భార్య మీద, కన్న బిడ్డల మీద చేతులేసి ప్రమాణం కూడా చేస్తారు, బిడ్డ నేను కొంచెం తాగను అని. అప్పటికే తీర నష్టం జరిగిపోతుంది. ఆ నష్టంలో నుండి బయటపడడానికి ఆ కుటుంబము, ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత మళ్ళీ అదే రకమైన తప్పైన చేయడానికి వెళ్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అది వ్యసనం. తనను ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటుంది, తనను ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏమంటాం? వాడు మారడు. ఎందుకు మారడు? తల్లి మీద, భార్య మీద, కన్నబిడ్డల మీద ప్రమాణం చేసినా కూడా తాగుతున్నాడంటే ఇంకా మారడు అని మనం సర్టిఫికెట్ ఇచ్చేస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి వారులారా, అలాంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాంటి వారిని కూడా దేవుడు మార్చగలడు. అంతకన్నా ఘోరమైన వారిని కూడా మార్చగలడు. దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదు. అయితే ఎందుకంత పట్టింపు అనంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చాడు. మన జీవితాల్లో కూడా కొన్ని నశింపజేసేటివి ఉంటాయి. బహుశా మనం తాగుబోతులం కాదు కావచ్చు, లేదా మనం వ్యభిచారులం కాదు కావచ్చు, మనం దొంగతనాలే చేయట్లేదు కావచ్చు, కానీ మనల్ని నశింపజేసేది ఉంటది, లేదా ఉంటాయి. ఒకటి కానీ, రెండు కానీ, అనేకంగా ఉండొచ్చు. ఉదాహరణకు అసూయనే ఉందనుకోండి, అది మనల్ని నాశనం చేస్తూ ఉంటది. అసూయ ఏం చేస్తుంది? మనలో ఉన్న సంతోషాన్ని మింగేస్తుంది, మనలో ఉన్న మృదుత్వాన్ని మింగేస్తుంది, మనలోకి ఏం తీసుకొచ్చి పెడుతుంది? దురాత్మను తీసుకొచ్చి పెడుతుంది. సౌలు ఎప్పుడైతే దావీదు మీద అసూయ పడ్డాడో, ఎప్పుడైతే తాను గర్వించి తన సింహాసనాన్ని తనకు, తన కుమారులకు స్థిరపరచుకోవాలనుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను పక్కకు పెట్టాడో, అప్పుడు సౌలులోకి ఏమొచ్చిందట? దురాత్మ వచ్చిందట. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చినట్టుగా 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరిలోకి వస్తుంది దురాత్మ? ఎవరిలోకి వస్తుంది? మనలో ఉన్నటువంటి పాపం ఉంటుంది చూసారా, అసూయ అనేది, గర్వం అనేది, మాట వెనక తిరుగుబాటు చేసే తత్వం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకు దురాత్మ వస్తుంది. నేను 10 ఆత్మలు చెప్పుకున్నాం. అబద్ధమాడు ఆత్మ అని, తర్వాత మూర్ఖత గల ఆత్మ అని, ఇంకా కొన్ని ఆత్మలు, మొత్తం 10 ఆత్మలు చెప్పుకున్నాం. అందులో దురాత్మ ఎవరిలోకి వస్తుంది అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి వస్తుంది. సరే, ఇప్పుడు మన అంశం అది కాదు. కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే నశించిన దానిని ప్రభువారు వెదికి, బహుశా మనకు కూడా తెలియదు అది వాట్ ఈజ్ ఇన్సైడ్ అనేది, వీ కెనాట్ ఫైండ్ ఇట్ అవుట్. అయితే దేవునికి తెలుసు మనం ఏ విధానంలో ముందుకెళ్తున్నామో అది మంచిదా చెడ్డదా, మన గమ్యం ఏమై ఉన్నది, మన గురి ఏమై ఉన్నదో దేవునికి తెలుసు. అందుకని పదే పదే దర్శిస్తూ ఉంటాడు. మనము మందిరానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు అదే వాక్యము పదే పదే మనం వినాల్సి వస్తుంది. సాధారణంగా విన్నప్పుడు ఏమవుతుందంటే బుర్ర నిండుతుంది. చాలా మందికి వచ్చేమనుకుంటారంటే ఊరికే ఇదే వాక్యమా అని అనుకుంటారు. కానీ ఆ వాక్యం మన జీవితంలో నెరవేరిందా లేదా అనేది ఆలోచించారు. హృదయంలో కార్యం జరిగిందా లేదా ఆలోచించారు. మరొక విధంగా చెప్పనా, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మాట్లాడినా నూతనంగానే ఉంటుంది. మనకి ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ఇష్టపడ్డప్పుడు ఆ వ్యక్తి ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని విన్నా కూడా ఆ వాక్యం ద్వారా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాడు.
నేను పర్ఫెక్ట్ అని ఎవరైతే గర్విస్తారో ఆ వాక్యం వారిలో పని చేయదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం వినేటప్పుడు దీనత్వం కావాలా, తగ్గింపు కావాలా, మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న సత్యాన్ని గుర్తించి వినయ మనస్కులు కావాలా. అప్పుడు మాత్రమే వారికి ఏమైనా ప్రయోజనం ఉంటుంది. బైబిల్ అనేది ఒక చరిత్ర గ్రంథం కాదు, ఏదో మనం చిన్నప్పటి నుండి చదువుకున్నటువంటి హిస్టరీ బుక్స్ లా కాదు చదివి పక్క పడేయడానికి. నువ్వు ఇప్పుడు చదువు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత చదువు, ఎప్పటికీ నీతో మాట్లాడుతూ ఉండేటువంటి గ్రంథం జీవం గల దేవుని గ్రంథం, అనగా దేవుని వాక్యం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని నశింపజేస్తున్నటువంటి ఆ యొక్క పాపాన్ని తొలగించడానికే ఆయన మన దగ్గరకు వచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఆయన దగ్గర పోలా, ప్రభువే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సువార్త ప్రకాశం ద్వారా మనల్ని దర్శించాడు. ఆ వాక్యం అనే వెలుగు మన మీద ప్రకాశించడం ద్వారా ఈ పాపం అనే చీకటి బయటపడింది. అప్పుడు మనం ఒప్పుకున్నాం. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కొంత చీకటి మనలో ఉండి ఉంటుంది, అది కూడా తొలగించుకోవాలా. నిజంగా మనం వెలిగించబడిన వారమైతే, దేవుని దృష్టికి ప్రీతికరమైన వారమైతే, దేవుని యొక్క ఉద్దేశాలు మనలో నెరవేరినట్లయితే, దేవుడు మనల్ని పంపిన ఆ యొక్క తన ప్రణాళిక అంతా నెరవేర్చబడినట్లయితే మనం ఇక్కడ ఉండం. అర్థమవుతుంది? ఎక్కడ ఉంటాం? దేవుని దగ్గర ఉంటాం. అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా, మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, సరి చేసుకోవాల్సింది ఎంతో ఉంది, మారాల్సింది ఎంతో ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించి ప్రభుకు విధేయులం అవ్వాలి. సరే, ఇక్కడ దేవుడు ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడో మనం చూస్తూ వచ్చాం. శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. తర్వాత ఈ ప్రేమ చదవండి, దయ చూపిస్తుందంట. ఈ ప్రేమ మత్సరపడదంట. ఈ ప్రేమ డంబముగా ప్రవర్తింపదంట, ఉప్పొంగదంట, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించేటువంటి ప్రేమ దేవుని ప్రేమ అంటే. కాబట్టి అన్నిటికీ తాలుకుంటుంది ఈ ప్రేమ, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది ఈ ప్రేమ. ఇవన్నీ ఎవరి గురించి రాయబడ్డాయి? మన గురించి రాయబడ్డాయి. ఇన్ని కోణాల్లో దేవుని ప్రేమ మనకు వివరించబడాల్సిన అవసరత ఏమొచ్చిందనంటే, ఇన్ని విధాలుగా మనం ప్రభువును దుఃఖపెట్టాం, ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నాం. అనగా ఇప్పటికీ ప్రపంచంలో కూడా చాలా మంది తాము చేస్తున్న పాపాల్లోనే కొనసాగుతూ ఉన్నారు. తప్పని తెలిసినా కూడా ప్రభు దీర్ఘశాంతుడు కాబట్టి సహిస్తున్నాడు. మనం అనుకుంటాం ఇంక ఇంకా ఎందుకు సావు రావట్లేదు అనుకుంటాం, కోపం వచ్చేసి. మనం కూడా చాలాసార్లు పొరపాటు చేస్తాం, చిన్నయో పెద్దయో. మరి మనకు కూడా అప్పుడే రావాలి కదా, రాదు. ఎందుకు రాదు? దేవుడు మనల్ని సహిస్తున్నాడు. దీర్ఘశాంతం. ఒకవేళ అప్పుడే కనుక మనం శిక్షిస్తే నరకంలో ఉండేవాళ్ళం. దేవుడు ఏం చేస్తాడంటే మనం ఒప్పుకోవడానికి కొన్ని పరిస్థితులు కలుగజేస్తాడు. వాక్యం ద్వారా, సహవాసంలో, లేదా అనేక పరిస్థితుల ద్వారా మనం ఒప్పుకోవడానికి పరిస్థితులు పదే పదే దేవుడు కలుగజేస్తాడు, సందర్భాలు ఇస్తాడు. ఒప్పుకొని విడిచిపెడితేమా అప్పుడు మనము బాగుపడతాం. ఇదే జరుగుతూ ఉంటుంది మన అనుదిన జీవితాల్లో. ఆయన దీర్ఘశాంతం చూడండి ఎంత గొప్పదో. అందులో చూడండి, ఆయన ప్రేమలో దీర్ఘశాంతం ఇది. అంతేకాదు చూడండి, ఆయన దయ చూపిస్తున్నాడు. మన స్థితి దయనీయమైన స్థితి చెప్పాలంటే. ఎందుకంటే ఒక గుడ్డి ఆయన రోడ్డు దాటలేకపోతుంటే మనకు జాలనిపిస్తుంది, దయ పుడుతుంది. ఏం చేస్తాము? చేయబట్టుకొని రోడ్డు దాటిస్తాం. దాటిస్తారా లేదా? చెప్పండి, దాటిస్తామా లేదా? అయితే మంచోళ్ళే. ఏంటి? దయ చూపించాం. ఎందుకు? ఆయన కళ్ళు సరగలేవు, ఒకవేళ కాళ్ళు సరగలేవు, ఒకవేళ ఆయనకు ఆరోగ్యం బాగలేదు, లేదా పెద్ద వయసు ఆయన దాటుతున్నాడు. ఏంటి? దయ వచ్చేసింది. దేవుడు మన విషయంలో కూడా దయ చూపిస్తున్నాడు. మనం ఉన్నంత కఠినంగా దేవుడు ఉండడు. ఒక వ్యక్తిని మనము చాలాసార్లు, అంటే ఉదాహరణకి మీరు చేస్తారో లేదో కానీ సాధారణంగా జరిగేది చెప్తున్నాను. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు మనకు నచ్చదు, ఎందుకంటే తప్పును మనం ద్వేషిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం తప్పుని ద్వేషించాలా, మనిషిని కాదు. పాపాన్ని ద్వేషించాలా, పాపం చేసిన వ్యక్తిని కాదు. అతనిలో ఉన్న పాపాన్ని మనం ఖండించాలా కానీ ఆ వ్యక్తిని కాదు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది కదా? మనం ద్వేషించాల్సింది పాపాన్ని, పాపం చేసిన వ్యక్తిని కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడు? మనల్ని. కానీ మనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. శత్రువు ఎవరు మనకి? సాతానుడు. కానీ సాతాను పట్టిన వ్యక్తి కాదు కదా.
కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి ఆత్మీయ జీవితాల్లో. కాబట్టి దేవునికి ఉన్నటువంటి దీర్ఘశాంతం, దేవునికి ఉన్నటువంటి దయ, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క చూడండి మర్యాద, చూడండి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సత్యం, ఆ దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఓపిక, ఆ ఓర్చుకునే విధానం మనం కూడా కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు దేవుడు ఇవన్నీ మన విషయాల్లో కలగజేసుకుంటున్నాడు. ఎందుకనంటే ఇన్ని కోణాల్లో మనం ప్రభుకి దుఃఖకరంగానే ఉన్నాం, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏం ప్రేమతోనంటది? శాశ్వతమైన ప్రేమతో. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానయ్యా. వాస్తవానికి నువ్వు రక్షించబడ్డానికి, నీ స్థితిలో నుంచి నువ్వు రక్షించబడ్డానికి నీకు అసలు యోగ్యతనే లేదు. మరొక విధంగా చెప్పాలంటే నీ పాపానికి చెల్లించాల్సినటువంటి క్రయధనము తీరక అది అట్లా ఉండవలసిందే. కీర్తన 49:9 మనం చూస్తాం. అయితే దేవుడు ఏం చేశాడంట? విడవక కృప చూపించాడు. కృప అంటే అర్థం ఏంటి? ఇంపాసిబిలిటీస్ ని పాసిబుల్ చేస్తుంది. అంటే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసేది కృప కదా. అంటే దేనికైతే మనం అర్హులం కామో దానికి మనల్ని అర్హులుగా చేసింది కృప. రక్షణ పొందుకోవడానికి మనం అర్హులం కాము. ఎందుకంటే భారభరితమైన క్రయం చెల్లించలేనంత, అంటే మనం చెల్లించిన క్రయం కూడా సరిపోనంత భారభరితమైనటువంటి పాపమును మనం కలిగి ఉన్నాం. అదే ప్రపంచంలో ఉన్నాం. మరి ఇలాంటి ప్రపంచంలో నుంచి లేదా ఇలాంటి పాపములో నుంచి మనల్ని బయటికి లాగగల శక్తి, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఇప్పుడు దేవుడు మనకు అవసరం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారికి కృప గలవాడు అని పేరుంది. ఆయన ఏం చేశాడు? మన ఎడల కృప చూపించి ఆయనే తాను తగ్గించుకొని లోకానికి దిగి వచ్చి మన నిమిత్తమై విమోచన క్రయధనముగా తానే అప్పగించుకున్నాడంట ప్రభువారు. అందుకనే చూడండి, 1 తిమోతి 2:6 1 తిమోతి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తానే సమర్పించుకొనేను. ఏం చేశాడు ప్రభువారు? తానే సమర్పించుకున్నారు. ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? అనేకుల యొక్క ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చాడు. ఈ మాట మనము మరి మత్తయి సువార్త 20వ కూడా మనం గమనిస్తాం. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప ఒక వ్యక్తిని తన ప్రాచీన పతనమైన, దుర్గంధమైన, భయంకరమైన స్థితిలో నుంచి ఉన్నతమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన అనగా ధన్యతలోనికి తీసుకొస్తున్నాయి. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మన జీవితాలు మనం పరీక్షించుకోవాలా. ఇంకా మనకి దేవుడు వివరంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మన స్థితి ఎలాంటిదనంటే, దైవజనుడు అనేటువంటి దావీదు ఒక శత్రువు ఎడల చూపించినటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తా ఉంది. చూడండి, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 1వ వచనం నుండి, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ఎవరిని అడిగాడు? తన పరివారం అడిగాడు. ఎవరి గురించి అడిగాడు? సౌలు కుటుంబం గురించి అడిగాడు. సౌలు కుటుంబంలో ఉన్న వారిని ఏం చేద్దామని అడిగాడు? ఉపకారం చూపించడానికి అడిగాడు. ఈ వచనంలోనే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు అంటే రాజు స్థానంలో సింహాసనం మీద ఉన్నాడు. ఎవరి గురించి విచారణ చేస్తున్నాడు అంటే అంతకుముందు రాజుగా ఉన్నటువంటి సౌలు కుటుంబం గురించి విచారణ చేస్తున్నాడు. అప్పుడున్నటువంటి రాజనీతి ప్రకారంగా ఒక వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు అంతకుముందు రాజుగా ఉండి పరిపాలించినటువంటి వారిలో ఎవరిని మిగులుతారు అంటే చంపేస్తారు, లేదంటే బందీలుగా చేస్తారు, లేదా అక్కడ ఉండకుండా చేసేస్తారు మొత్తానికి. అర్థమవుతుంది కదా. శత్రు కుటుంబంలో ఎవరిని ఉంచరు. అయితే ఇక్కడ సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి దావీదు ఏం చేస్తా అంటున్నాడు? మరణ శిక్ష విధిస్తా అంటున్నాడా? లేదు, ఉపకారం చూపిస్తానంటున్నాడు. ఏం చేస్తాడంట? ఉపకారం చూపిస్తాడంట. ఎంత ఆశ్చర్యం చూడండి. ఈ 2వ వచనంలో ఏం జరిగింది?
సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబా అని ఒకడు ఉండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబాను అడిగాడు, సీబావు నీవే కదా అని అడిగతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు అడిగాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగా, సీబా ఏమన్నాడు, యోనాతానుకు పుట్టిన కుంటికాలు కలిగిన కుమారుడున్నాడు అని మనవి చేశాడు. రాజు అడిగాడు, రాజు ఎవరు? దావీదు అడిగాడు, ఎక్కడున్నాడయ్యా అంటే సీబా ఏమన్నాడు చూడండి, అతడు లోదేబారులో 4వ వచనంలో ఉంది చూడండి, అమ్మియేలు కుమారుడగు మాకీరు అనే వ్యక్తి ఇంట ఉన్నాడని చెప్పాడు. చూడండి, ఈయన పేరేం పేరు? 5వ వచనంలో, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మియేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. అతని పేరేం పేరు? మెఫీబోషెతు. చూడండి 6వ వచనంలో, సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదేమన్నాడు, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైన నేను ఉన్నానెను. అందుకు రాజు ఒక మాట అన్నాడు 7వ వచనంలో అందరం కలిసి, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా బలయుద్ధని భోజనం చేయదు అని సెలవీయగా. 8వ వచనంలో మెఫీబోషెతు రిప్లై ఇస్తున్నాడు, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయుడలా నీవు దయ చూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడను అనేను. చూడండి మెఫీబోషెతు యొక్క పరిస్థితి. మొట్టమొదటిగా మనం అనుకున్నట్లుగా మెఫీబోషెతు ఏ కుటుంబానికి చెందినవాడు? సౌలు కుటుంబానికి చెందినవాడు. సౌలు కుటుంబం అంటే ఏ కుటుంబము? శత్రు కుటుంబం. వాస్తవానికి ఇప్పుడు మెఫీబోషెతు దేనికి పాత్రుడు చెప్పాలందరూ? మరణానికి పాత్రుడు. అంతేకాదు మెఫీబోషెతుకు 2 కాళ్ళు ఎలా ఉన్నాయి? ఎలాంటి కాళ్ళు? మెఫీబోషెతు కాళ్ళు 2 కాళ్ళు కూడా కుంటివి. తర్వాత మెఫీబోషెతు ఎక్కడున్నాడు? రహస్యమైన స్థలంలో, దాదాపు దావీదున్న స్థలానికి లోదెబారికి 21 కిలోమీటర్స్ రహస్యమైన స్థలంలో దాచబడి ఉన్నాడు. 7వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? భయపడవద్దు అంటున్నాడు. అంటే మెఫీబోషెతు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? భయపడుతూ ఉన్నాడు, నెమ్మది లేదు, కలవరంలో ఉన్నాడు. ఎందుకు? దావీదు రాజు అయ్యాడు కదా, చంపేస్తాడేమోనని. చూడండి, మరణానికి పాత్రుడు, కుంటికాలు గలవాడు. తర్వాత మూడవది భయములో ఉన్నటువంటి వాడు. నాలుగవది మెఫీబోషెతు ఒప్పుకుంటున్నాడు ఏమని? చచ్చిన కుక్క వంటి వాడనని మెఫీబోషెతే ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు దావీదు ఒక ప్రమాణం చేస్తున్నాడు ఇక్కడ. ఏంటంట? 9వ వచనంలో, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను, మరలా ఇస్తానంటున్నాడు మెఫీబోషెతుకి. సీబాతో చెప్తున్నాడు, మెఫీబోషెతు మొత్తం ఇచ్చేస్తాడు. అంటే మెఫీబోషెతు సమస్తం కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? శత్రువు, మరణానికి పాత్రుడు, కుంటివాడు, భయంలో ఉన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడు, సమస్తమును కోల్పోయినటువంటి వాడు, ఎక్కడో రాజుకు దూరంగా దాచబడిన స్థలంలో ఉన్నటువంటి వాడు. ఇది మెఫీబోషెతు పరిస్థితి ఇది. కానీ దావీదు ప్రేమిస్తున్నాడు. చూడండి, దావీదు ప్రేమిస్తున్నాడు. అరే, శత్రు కుటుంబానికి చెందినాడు కదా, వాంతో మనకేమి, చంపేండి రావు అని అనొచ్చుగా. లేదే, ప్రేమ చూడండి, అగాపే ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం ఉండదు. ఈ కుంటివాన్ని పట్టుకొచ్చుకుంటే మనకేం లాభం అని అనుకోలే. లాభం గురించి ఆలోచించిన దావీదు ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. కుంటికాల గలవాన్ని తీసుకొని వచ్చి పెట్టుకుంటే ఏం లాభం మనకి? వాడికి ఒకవేళ మోషన్స్ అయినాయి అనుకో, కథ ఇలాతో పాడు చేస్తాడు. మూత్రం వచ్చింది అనుకో, పాడు చేస్తాడు. తొందర లేచిపోలేడు. ఇంతవరకు పెట్టుకో బాబోయ్, ఎక్కడ సరే కనికరించినా గానీ ఎక్కడో ఆ మూలకి ఎక్కడో రూమ్ లో ఇచ్చేసేంటి పోయారా, అట్లా కూడా అనలే. ఏం చేశాడంట? చూడండి, ఆ మెఫీబోషెతును ఎంత ఆదరిస్తున్నాడు. చూడండి, మెఫీబోషెతు సాగిలు పడ్డప్పుడు, రే శత్రువా అని అనలే, ఏమని పేరు పెట్టి పిలుస్తున్నాడు, మెఫీబోషెతు. చూడండి 7వ వచనంలో, 6వ వచనంలో,
దావీదు అంటున్నాడు, మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైన నేను. అరే చూడండి, ఈనాడు కూడా దేవుడు మనల్ని తన దాసుల ద్వారా పిలిపించాడు. ఎక్కడో ఉన్నాం దేవునికి దూరస్తులుగా, పాపం చేసి శత్రు సంబంధం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ వచ్చిన మనం, వాస్తవానికి మన పాపమును బట్టి మనం మరణం పొందుతామని భయంలో ఉన్నాం. వాస్తవానికి మన నడకలన్నీ కుంటివి, అవునా కాదా? పాపమును బట్టి మన మార్గాలన్నీ కుంటిగా అయిపోయాయి. అంటే ఆలోచనలో చక్కని ధనంలే, ఒక పని చేస్తున్నామంటే స్వార్థం, ఒక స్త్రీని చూస్తున్నామంటే చెడు చూపు, లేదా పురుషుని చూస్తే చెడు చూపు, ఆలోచనలో, తలంపులో, క్రియలు అన్నిట్లో కూడా వంకరతనం వచ్చేసింది, అపవిత్రత వచ్చేసింది. అంటే మనల్ని ఏలుతుంది సాతానుడు కానీ దేవుడు కాడు. మన నడకలన్నీ వంకర అయిపోయినాయి. మెఫీబోషేతు ఎట్లయితే శత్రువో, ఎట్లయితే కుంటికాలు గలవాడో, ఎట్లయితే మరణానికి పాత్రుడో, మనము పాపం చేసి దేవుని శత్రులం అయిపోయాం. మన నడకలన్నీ కుంటివైపోయాయి. మన పాపాన్ని బట్టి మనం మరణానికి పాత్రులం. అయితే దావీదు మెఫీబోషేతును పేరు పెట్టి పిలుస్తున్నాడు, మెఫీబోషేతు భయపడద్దు. ఎంత ఆశ్చర్యకరమైన మాట. దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలిచాడంట. చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏమంట? నీవు శత్రువులం, కుంటి నడకలు కలిగిన వాళ్ళం, మరణానికి పాత్రులం, మనల్ని మోసగాళ్ళం. యాకోబుని పట్టుకుని ఏమంటున్నాడు? మెఫీబోషేతుని పట్టుకుని ఏమంటాడు? నీవు నా సొత్తు అంటాడే. ఎంత ఆశ్చర్యం! అగాపే ప్రేమ. ఏంటి ఇంతగా మనల్ని ప్రేమించాల్సిన అవసరం? హేతులేకే ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ ఇది. నీవు నా సొత్తు అంటాడు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అందుకని ఈనాడు మనం ఆయన ప్రేమ స్వరాన్ని విని ఆయన దగ్గర రావాలా. వస్తే బాగుపడతాం. మెఫీబోషేతు పిలువగానే వచ్చినప్పుడు ఆయనకి ఏం దక్కింది చూడండి. తాను కోల్పోయిన అంతటిని, ఆ భూమి అంతటిని తిరిగి దావీదు అప్పగిస్తూ వచ్చాడు. అప్పగించి ఏం చేశాడు చూడండి. దాసులను కూడా నియమించి సేద్యపరచండి అని చెప్పాడు. మరి మెఫీబోషేతు సంగతి ఏం చేశాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 11వ వచనం. నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడని నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషేతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము. మరణానికి పాత్రుడు, కుంటికాలు గలవాడు, శత్రువు, ఎవరిగా ఎంచబడ్డాడు? రాజకుమారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్ద భోజనము. ఇంతకుముందేమో భయంగా ఒక మూలకు లోదెబారులో మాకిరి ఇంట్లో భయముతో బిక్కుబిక్కుమంటూ కుంటి కాళ్ళు కలిగి ఉన్నటువంటి మెఫీబోషేతు ఇప్పుడు స్వతంత్రంగా, ధైర్యంగా, మరి ఎంతో సంతోషముగా రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్ద భోజనం చేస్తున్నాడంట. ఎంతో స్వతంత్రత! క్రీస్తు ఈ స్వతంత్రత మనకు అనుగ్రహించాడు. అనగా ఏ పాపం అయితే దేవునికి మనకు మధ్యలో అడ్డంగా వచ్చాడో దాన్ని తొలగించి, అనగా మనల్ని విమోచించి తండ్రి అయిన దేవునితో సమాధాన స్థితిలోకి తీసుకొచ్చి సంతోషముగా ఆ పరలోకపు రాజ్యంలో చేరడానికి నిత్య నిరీక్షణ ఇచ్చి అనుదినం కూడా సంఘంలో ఆత్మీయ ఆహారం చేత మనం పోషించబడుతుంటున్నాం ఆ ప్రభు కృపను బట్టి. కాబట్టి ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ ఇది, ఎంత త్యాగంతో కూడిన ప్రేమ ఇది. చూడండి ప్రభు యొక్క ప్రేమ. కాబట్టి ప్రేమైన వాళ్ళారా చూడండి, సదాకాలం అంటే మళ్ళీ ఒక దినం కాదు, 2 దినం కాదు. చూడండి 13వ వచనంలో, మెఫీబోషేతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయొచ్చు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, పాపం చేసి దేవుని శత్రువు అయినావా? నీ నడకలు సరిగా లేవా?
మరణానికి పాత్రుడుగాని బాధపడుతున్నావా? భయంలో ఉన్నావా? మరి చచ్చిన కుక్క లాంటి స్థితి నీలో ఉందా? సమస్తం కోల్పోయి ఉన్నావా? దేవుడు ఇవన్నిటిని కూడా తొలగించి తిరిగి నిన్ను తన సన్నిధికి పిలుచుకొని అభయం ఇచ్చి నీ కోల్పోయిన సమస్తం నీకిచ్చి తన కుమారుడిగా నిన్నెంచి సదాకాలం తనతో ఉండినట్లుగా నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతోటి. ఆ ప్రేమకు నువ్వు లోబడతావా? శాశ్వతమైన ప్రేమ, దీర్ఘకాలం సహించే ప్రేమ, దయ చూపించే ప్రేమ, మచ్చరపడని ప్రేమ, డంబంగా ప్రవర్తింపని ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈనాడు ఆ ప్రేమ స్వరానికి నువ్వు లోబడినట్లయితే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మన ప్రభు. దావీదు మెఫీబోషెతు ఎడల చూపించిన ప్రేమ ఎంతో గొప్పది, నిస్వార్థమైన ప్రేమ. ఈనాడు అలాంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. పాత జీవితాన్ని వదిలిపెట్టేసిరా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభుకు నేను కనపరుచుకో, నేను ప్రయోజకునిగా చేస్తాడు దేవుడు. తన యొద్ద ఉంచుకుంటాడు సదాకాలం. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాను.